ఆమె ప్రేమ పేరుతో మోసపోయిన ఓ బాధితురాలు తనకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. పోలీసుల ద్వారా అయినా తనకు న్యాయం దొరుకుతుందని ఆశించింది. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. కాపాడాల్సిన కాకియే అబలపై కన్నేశాడు. ఏలూరు సీఐ బంగారాజు లీలలపై స్పెషల్ ఎడిషన్ మా కలీగ్ హిమబిందు అందిస్తారు. ఆమె ప్రేమ పేరుతో మోసపోయిన ఓ బాధితురాలు తనకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్కు వెళ్లారు. కనీసం పోలీసుల ద్వారా అయినా తనకు న్యాయం దొరుకుతుందని ఆశించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని 2 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. అండగా నిలవాల్సిన సీఐ తనను ఇంటికి రావాలని వేధించారని ఆరోపిస్తోంది బాధితురాలు. చెప్పిన టైంకి ఇంటికొస్తేనే న్యాయం చేస్తానంటూ సీఐ బలవంతపు ఆఫర్లు ఇస్తున్నాడని బోరుమంది. అంతటితో ఆగకుండా తన వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావిస్తున్నాడని తెలిపింది. లావుగా ఉన్నావని, అయితే కళగా ఉన్నావని, అప్పుడప్పుడైనా ఇంటికి రావాలని ఒత్తిడి తెస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. నన్ను శ్రీనివాస్ అనే అబ్బాయి లవ్ చేస్తున్నానని చెప్పి చాలా టార్చర్ చేశాడు. అయితే నేను ఆ అబ్బాయి లవ్ కూడా నిజమే అనుకొని నేను లవ్ చేశాను. ఆ తర్వాత అవసరాల కొద్దీ మనీ తీసుకోవడం అలా తీసుకొని 3 lakhs వరకు తీసుకున్నాడు. తర్వాత అతను టైం గడిచే కొద్దీ అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. మళ్ళీ ఇల్లు అమ్మి తీసుకురా, మా అక్కలకి పెళ్లి చేయాలి అలా అనేసరికి నాకు ఏం చేయాలో తోచక ఫస్ట్ టైం సూసైడ్ అటెంప్ట్ చేశాను. చేసినప్పుడు సీఏ గారు, ఏలూరు 2 టౌన్ సీఏ గారు ఆయన దగ్గరికి తీసుకురమ్మన్నారు. వెళ్తే ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా మావయ్యని వేరే రూమ్లోకి పంపించి నాతో కొంచెం వల్గర్గా మాట్లాడారు. నువ్వు లావుగా ఉన్నావని ఫీల్ అవ్వకు, లావుగా ఉంటే అందంగానే ఉన్నావు కదా, నీకు మంచి సంబంధాలు వస్తే నేను చూస్తాను, లైపో నేను చేర్చుకున్నానని చెప్పి షర్ట్ పైకి తీసి చూపించాడు. నాకు కూడా విజయవాడకి రామ్మ, నేను తీసుకెళ్తాను, మీ మావయ్య లేకుండా రా, నేను తీసుకెళ్ళి లైపో చేయిస్తాను అని చెప్పి అన్నారు. అని నువ్వు ఎప్పుడైనా సరే మా ఇంటికి రా అని చెప్పి ఆయన నెంబరు, ఆయన బ్రదర్ నెంబరు నాకు ఇచ్చారు. ఏలూరు తంగెళ్లమూడికి చెందిన ఓ యువతి వ్యాయామం కోసం జిమ్కి వెళ్లేది. అక్కడే పద్దెబాధకు చెందిన పసుపులేటి శ్రీనివాస్ పరిచయం అయ్యాడు. 10వ తరగతి మాత్రమే చదివిన శ్రీనివాస్ అమ్మాయిని బుట్టలో వేసేందుకు అబద్ధాలాడాడు. MBA చదువుకున్నానని, అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నానని నమ్మించాడు. తల్లిదండ్రులు లేకపోవడంతో అమ్మమ్మ తాతయ్యల దగ్గర పెరిగిన ఆ యువతి మాయమాటలకు బుట్టలో పడింది. పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించడంతో ట్రాప్లో ఇరుక్కుంది. ప్రేమ పంచడంతో పాటు 3 లక్షల రూపాయలు సమర్పించింది. తీరా పెళ్లి విషయం వచ్చేసరికి పసుపులేటి శ్రీనివాస్ ముఖం చాటేశాడు. మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు ఈ ఏడాది ఏప్రిల్ 7న ఆత్మహత్యకు ప్రయత్నించింది. చివరి క్షణంలో బయటపడింది. విషయం బయటకు రావడంతో బాధితురాలి బంధువులు ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ని ఆశ్రయించారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన బాధితురాలికి మరో కొత్త కోణం కనిపించింది. 2 టౌన్ స్టేషన్ సీఐ బంగారాజు సీన్లోకి ఎంటర్ అయ్యాక స్టోరీ యూటర్న్ తీసుకుంది. తనకు న్యాయం చేయకపోగా శ్రీనివాస్ని కేసులోంచి బయటపడేసేందుకు ప్రయత్నించారంటున్నారు బాధితురాలు. తాను చేసిన ఫిర్యాదును సైతం సీఐ బంగారాజు తారుమారు చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది. చీటింగ్ కేసుకు బదులు పెట్టి కేసుతో చేతులు దులుపుకున్నాడని బోరుమంది. సీఐ బంగారాజును కలవగా ఇంటికి రమ్మన్నారని, అక్కడికి వెళ్లాక అసభ్యకరంగా మాట్లాడారని ఆరోపించింది. తరచూ ఇంటికి రావాలని ఫోన్ నంబర్ కూడా ఇచ్చారని బాధితురాలు చెప్తున్నారు. లావుగా ఉన్నా కూడా కళగా ఉన్నావని, విజయవాడలో లైపోసక్షన్ చేయిస్తానంటూ వ్యక్తిగత విషయాల్లో తలదూరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీకు ఇంటికి రా అని చెప్పి అన్నారు. అయితే నేను ఇంకా నాకు భయం వేసి నేను మా మావయ్యతో చెప్పేశాను. ఆ తర్వాత ఇంకా మేము ఇంటికి వెళ్ళేవాళ్ళం కాదు, పోలీస్ స్టేషన్కే వెళ్ళేవాళ్ళం. ఇంటికి రావట్లేదని చెప్పి ఒకరోజు మాట్లాడుతున్నప్పుడు మీరు ఇంటికి వస్తే న్యాయం జరిగేది, అందుకే మీకు న్యాయం జరగలేదు అని చెప్పి అన్నారు. ఆయన ముద్దాయి అయిన శ్రీనివాస్కి సపోర్ట్ చేసేవాడు. నేను న్యాయం చేయండి నాకు అని అడిగినందుకు నాకు పిచ్చి అని చెప్పి క్రియేట్ చేశాడు. యాక్చువల్లీ నేను ఒక బీటెక్ స్టూడెంట్ని. ఇప్పుడు ఇలా జరగడం మూలన నా లైఫ్ కూడా స్పాయిల్ అయిపోయింది, నా స్టడీస్ కూడా మధ్యలో స్పాయిల్ అయిపోయినాయి. అసలు నేను సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు మేము పెట్టింది చీటింగ్ కేసు. లవ్ చేసి చీట్ చేశాడని చీటింగ్ కేసు పెడితే దాన్ని యూటీసింగ్ కేసు కింద ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసి అతన్ని ఆ కేసులో కూడా ఏం అరెస్ట్ చేయలేదు. రోజు వచ్చేవాడు వెళ్ళేవాడు అంతే.
ఇప్పుడు ఆ సీఏ మీద కరెక్ట్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి కోరుకున్నాం. ఎస్పీ గారికి కూడా చెప్పాము. ఆయన కొంచెం ఇన్వాల్వ్ అయ్యి ఈ విషయంలో సీఏ గారి మీద సీఏ మీద ఎంక్వైరీ పెట్టి కొంచెం యాక్షన్ తీసుకుంటే నాలా ఇంకో అమ్మాయికి జరగకుండా ఉంటుంది. తనపై ఆరోపణలు చేస్తున్న బాధితురాలి మానసిక పరిస్థితి బాగోలేదంటున్నారు సిఐ బంగారాజు. ఇప్పటికే 3 సార్లు ఆత్మహత్యాయత్నం చేసిన ఆమెను ముందుగా ఆసుపత్రిలో చూపించాలంటున్నారు. తాను ఫోన్ చేసి వేధించానని ఆరోపిస్తున్న ఆమె అందుకు ఆధారాలు చూపించాలంటున్నారు.